హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో సెట్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. సెట్ అంటే డెఫినేషన్ ఏంటి? సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. మనకి లిస్ట్ అన్నా, టపుల్ అన్నా, సెట్ అన్నా ఏదైనా ఒకటే. సెట్లో కూడా మనం ఇంటిజర్స్ని, ఫ్లోట్ని, స్ట్రింగ్స్ని ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సెట్స్ క్రియేటెడ్ బై, సెట్స్ని ఎలా క్రియేట్ చేస్తాము మనం? కర్లీ బ్రేసెస్ని యూజ్ చేసి సెట్స్ని అయితే మనం క్రియేట్ చేస్తాము. అలాగే సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తాము. అన్ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్స్. అనార్డర్ డేటా స్ట్రక్చర్స్ అంటే మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేసామనుకోండి, ఆ లిస్ట్ని ఎప్పుడు ప్రింట్ చేసినా మనం ఎలా అయితే క్రియేట్ చేసామో అదే ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. అంటే 10 తర్వాత 30 తీసుకున్నాము, 30 తర్వాత 40 తీసుకున్నాం అంటే 10, 30, 40 అలాగే ప్రింట్ అవుతుంది ఎప్పుడు కూడా. టప్పులు కూడా అంతే. బట్ సెట్ అనేది అనార్డర్ డేటా స్ట్రక్చర్. అనార్డర్ అంటే సెట్ అనేది ర్యాండమ్గా ఎలా అయినా ప్రింట్ అవ్వచ్చు. ఆ డేటా అనేది మనకి ర్యాండమ్గా చేంజ్ అయితే మనకి సెట్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. సెట్ నాట్ సపోర్టెడ్, నాట్ సపోర్టెడ్ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ని సెట్స్ అనేది మనకి సపోర్ట్ చెయ్యదు. ఇలా మనం సెట్ డెఫినేషన్ అంటే సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. సెట్ క్రియేటెడ్ బై కర్లీ బ్రాకెట్. సెట్ ఎలిమెంట్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా ఆపరేటర్. సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్. సెట్ నాట్ అలౌడ్, నాట్ సపోర్టెడ్ డూప్లికేట్ వాల్యూస్. మనం ఫస్ట్ ఒక సెట్ని క్రియేట్ చేసి చూద్దాము. నేను ఎస్ అనే ఒక సెట్ని క్రియేట్ చేస్తున్నాను. సెట్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం? కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేసి మనం సెట్ని అయితే క్రియేట్ చేస్తాము. నేను ఈ సెట్లో 1, 2.5 పైథాన్ అంటే ఒక ఇంటిజర్ వాల్యూని, ఒక ఫ్లోట్ వాల్యూని, ఒక స్ట్రింగ్ వాల్యూని తీసుకున్నాను. నేను ప్రింట్ ఎస్ సెట్ని ప్రింట్ చేస్తున్నాను. అది ఎలా ప్రింట్ అవుతుంది? మనం ఎలా అయితే క్రియేట్ చేసామో సేమ్ అలాగే సెట్ అనేది అయితే మనకి ప్రింట్ అవుతుంది. ఒకసారి అది టైప్ కూడా చెక్ చేద్దాము. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. టైప్ ఆఫ్ ఎస్ అంటే మనకి అది క్లాస్ సెట్. ఇది మనకి సెట్ డేటా టైప్ అని అయితే మనకి చూపిస్తుంది. సెట్ని ఈ విధంగా మనం అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా సెట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే సెట్స్ని ఇంకొక వేలో కూడా క్రియేట్ చేయొచ్చు. నేను S1 అనే ఒక సెట్ని ఆల్రెడీ ఎస్ క్రియేట్ చేశాను కాబట్టి S1 అనే ఒక సెట్ని క్రియేట్ చేస్తున్నాను. సెట్ని సెట్ అనే ఫంక్షన్తో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సెట్ అనే ఒక ఫంక్షన్ని తీసుకుని సెట్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సెట్ ఫంక్షన్లో వాల్యూస్ ఇవ్వాలనుకోండి, మనం ఎట్రబుల్ ఆబ్జెక్ట్ లిస్ట్లో వాల్యూస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 10, 20, 30 అని తీసుకున్నాను. సో ప్రింట్ S1. చూడండి ఎలా సెట్ అనేది ఎలాగా. అలాగే మనం ప్రింట్ టైప్ అనేది కూడా చెక్ చేద్దాము. టైప్ ఆఫ్ S1. చూడండి క్లాస్ సెట్. సెట్ని మనం కర్లీ బ్రేసెస్తో అయినా క్రియేట్ చేయొచ్చు. సెట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎంటీ సెట్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. క్రియేట్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ని క్రియేట్ చేయాలన్నప్పుడు నేను S1 ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ ఇచ్చాను. ప్రింట్ S1. అలాగే అది టైప్ కూడా చెక్ చేద్దాము. ప్రింట్ టైప్ ఆఫ్ S1. మనం కర్లీ బ్రాకెట్స్ మిడిల్లోనే మనం ఏ ఎలిమెంట్స్ తీసుకోలేదు. సో అది మనం ఎంటీ సెట్ అనుకుంటాం, కానీ అది డిక్షనరీలోకి తీసుకుంటుంది. ఎంటీ సెట్ని మనం ఎప్పుడు కూడా ఇలా క్రియేట్ చేయలేము. వితౌట్ ఎలిమెంట్స్తో కర్లీ బ్రాకెట్స్ తీస్తే అది డిక్షనరీలో తీసుకుంటుంది. బట్ ఎంటీ సెట్ క్రియేట్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ సెట్ ఫంక్షన్. సెట్ అనే ఒక ఫంక్షన్ని తీసుకుని ఎంటీ సెట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇది కూడా టైప్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. చూడండి ఎంటీ సెట్ అనేది మనకి క్రియేట్ అయింది. సెట్ని ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు నేను ఒక సెట్ క్రియేట్ చేస్తున్నాను. ఎస్ ఈక్వల్ టు, మనం ఏమనుకున్నాము? సెట్ అనేది అన్ఆర్డర్డ్ అనుకున్నాము. అసలు ఒకసారి చెక్ చేద్దాము. నేను 10, పైథాన్
2.2 సూర్య. ఈ 4 ఎలిమెంట్స్ అనేవి సెట్లో తీసుకున్నాను. ప్రింట్ ఎస్ అంటున్నాను. మనం సెట్ని ఎలా తీసుకున్నాం? 10 పైథాన్ 2.2 సూర్య. బట్ సెట్ ప్రింట్ అయినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను 10 స్టార్టింగ్లో తీసుకున్నా, బట్ అది ఎక్కడ వచ్చింది మనకి? థర్డ్ ఎలిమెంట్ కింద వచ్చింది. సూర్య అనేది మనకి ఫస్ట్ ఎలిమెంట్. అంటే సెట్ అనేది అన్ఆర్డర్డ్, ర్యాండమ్గా మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనకి ఆర్డర్ అనేది మనం ఎలా అయితే తీసుకున్నామో అలా ప్రింట్ అవ్వాలి అని అయితే ఎక్కడ ఉండదు మనకి సెట్స్లోని. సో సెట్స్లో ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకోలేము. యూజింగ్ ఇండెక్స్ని యూజ్ చేసి యాక్సెస్ చేసుకోలేము. ఎందుకు యాక్సెస్ చేసుకోలేము? అది ఆర్డర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 అని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఇండెక్స్ ఎంత నార్మల్గా అయితే 0. మనం ఎస్ ఆఫ్ 0 అని ఇచ్చేలేపు దీని ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. అక్కడికి వేరే ఎలిమెంట్ ఏదో వస్తుంది. సో అప్పుడు మనం 10ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం కదా యూజింగ్ ఇండెక్స్ ద్వారా. సో సెట్స్లో నో ఇండెక్సింగ్, మనకి సెట్కి ఎటువంటి ఇండెక్సింగ్ అనేది ఉండదు. అలాగే సెట్ గురించి మనం ఇంకొక పాయింట్ చెప్పుకున్నాము, నాట్ సపోర్టెడ్ డూప్లికేట్ వాల్యూస్ అని. నేను ఇక్కడ 10 అనేది 2 టైమ్స్ తీసుకున్నాను. 10 2 టైమ్స్ తీసుకుని ప్రింట్ చేస్తున్నాను. మనకి 10 అనేది సింగిల్ టైమే ప్రింట్ అవుతుంది చూడండి. అంటే డూప్లికేట్ వాల్యూస్ని అది తీసుకున్నా సరే ప్రింట్ చేసేటప్పుడు యునిక్ వాల్యూస్ని మాత్రమే సెట్ అనేది ప్రింట్ చేస్తుంది. మనం సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు, యూనిక్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. అలాగే సెట్కి నో ఇండెక్స్, ఎటువంటి ఇండెక్స్ ఉండదు. ఇండెక్స్ని యూజ్ చేసి ఏ ఎలిమెంట్ని యాక్సెస్ అయితే చేయలేము. బట్ సెట్స్ ఆర్ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే వన్ సెట్ క్రియేషన్ వీ కెన్ చేంజ్ ద సెట్ ఎలిమెంట్స్. సెట్స్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ కూడా చేయొచ్చు. అలాగే సెట్స్లోని కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం సెట్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. మనం సెట్స్ ఆపరేషన్స్, మనకి సెట్స్లోని ఒక 4 టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్ అని ఉంటుంది. ఫస్ట్ ఆపరేషన్ యూనియన్. యూనియన్ కోసం మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తామంటే మన కీబోర్డ్లోని స్ట్రైట్ స్లాష్ సింబల్ ఉంటుంది, ఆ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 సెట్స్ తీసుకున్నాను. ఒక 2 సెట్స్ అనేవి తీసుకున్నాను. ఫస్ట్ సెట్ ఏంటి? ఏ అనే ఒక సెట్ని తీసుకుంటున్నాను. ఏ అనే సెట్లోని ఒక 3 ఎలిమెంట్స్ 1, 2, 3 ఎలిమెంట్స్ని స్టోర్ చేశాను. అలాగే బి అనే సెట్లోని 3, 4, 5 అనే సెట్ని 5 అనే ఎలిమెంట్స్ని స్టోర్ చేశాను. ప్రింట్ ఏబికి ఏకి బికి మధ్యన యూనియన్ ఆపరేషన్ చేస్తున్నాను నేను. ఏ స్ట్రైట్ స్లాష్ బి. యూనియన్ ఆపరేషన్ అంటే మనకి ఏమవుతుందంటే యూనియన్ మీన్స్ కంబైన్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్. మనకి ప్రతి యూనిక్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. కంబైన్ ఆల్ యునిక్ ఎలిమెంట్స్. యునిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనకి ఎలిమెంట్స్ రిపీట్ అయినా సరే సింగిల్ టైమే వస్తుంది. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 3 3 మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి రెండోసారి రాదు. 4 5 1 2 3 4 5 అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, 1 2 3 4 5. ఈ ఆపరేటర్ని అయినా యూజ్ చేయొచ్చు, లేదా ప్రింట్ ఏ డాట్ యూనియన్ అనే కీవర్డ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. యూనియన్ ఆఫ్ బి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకున్నా మనకి అదే రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇదే మనకి యూనియన్ ఆపరేషన్ గురించి. నెక్స్ట్ ఆపరేషన్ నెంబర్ 2, ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్కి మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తామంటే ఈ సింబల్ని, అండ్ అనే సింబల్ని అయితే యూజ్ చేస్తాము. ఇంటర్సెక్షన్ మీన్స్ టు ప్రొవైడ్ కామన్ ఎలిమెంట్స్ బిట్వీన్ 2 సెట్స్. మన 2 సెట్స్లోని కామన్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో మనం ఏమేమి తీసుకున్నాము? 1 2 3 అనేది తీసుకున్నాము. అలాగే బి సెట్లో ఏమేమి తీసుకున్నాము? 3 4 5 అనేది తీసుకున్నాము. ఇక్కడ మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ప్రింట్ ఏ ఇంటర్సెక్షన్ అంటే అండ్ సింబల్ని యూజ్ చేస్తాం. ఏ అండ్ బి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? 3 అనేది ఉంది. సో 3 అనేది మనకి సెట్స్లో ప్రింట్ అవుతుంది. ఇలా అయినా తీసుకోవచ్చు. ఇంటర్సెక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి కూడా ఏ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఇలా అయినా మనం తీసుకోవచ్చు. మనకి కామన్ ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. కామన్ ఎలిమెంట్స్ బిట్వీన్ 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, డిఫరెన్స్.
డిఫరెన్స్ కోసం మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తామంటే మైనస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. డిఫరెన్స్ ఏంటంటే మనకి ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ సెట్ బట్ నాట్ ఇన్ సెకండ్ సెట్. ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. మరి సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ అనే సెట్లో 1 2 3 తీసుకున్నాము. బి అనే సెట్లో 3 4 5 తీసుకున్నాము. మనకి ఏం ప్రింట్ అవుతుంది? ప్రజెంట్ ఇన్ ఫస్ట్ సెట్ బట్ నాట్ ఇన్ బి. అంటే ఏంటి? ఫస్ట్ సెట్లో ఏమేమి ఉన్నాయి మనకి? 1 2 3 ఉన్నాయి. బిలో మరి 3 4 5 ఉన్నాయి కదా, 3 కూడా ప్రింట్ అవ్వదు. అంటే 1 2 అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఏ మైనస్ బి. చూడండి, ఫస్ట్ సెట్లో ఉన్నాయి ప్రింట్ అవుతాయి. ఫస్ట్ సెట్లో ఉన్న సెకండ్ సెట్లో ఉంటే గనక అది మనకి ప్రింట్ అవ్వదు. ఎలా అయినా తీసుకోవచ్చు. ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ బి, ఇలా అయినా తీసుకోవచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి మనకి? ఫోర్త్ ఆపరేషన్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్. దీనికోసం మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తామంటే క్యాప్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టూ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెట్లో ఏమేమి ఉన్నాయి? 1 2 3 అనే ఎలిమెంట్స్ని తీసుకున్నాము. సెకండ్ సెట్ బి అనే సెట్లో ఏమేమి తీసుకున్నాము? 3 4 5 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాము. మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ అయితే గనక మనకి ఏం ప్రింట్ అవుతాయి అంటే ఎలిమెంట్స్ ఇన్ ఎయిదర్ సెట్స్, ఎయిదర్ సెట్ బోత్ ఏ అండ్ బి, ఏలోని బిలోని ఉన్న టోటల్ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి ఎక్సెప్ట్ కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ తప్ప మనకి అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ప్రింట్ అవుతాయి. ఏ క్యాప్ బి. కామన్ ఎలిమెంట్ ఏముంది? 3 ఉంది. మిగతా అన్ని ప్రింట్ అవుతాయి చూడండి. 1 2 4 5 టోటల్ అన్నీ కూడా మనకి ప్రింట్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి సెట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆపరేషన్ యూనియన్. యూనియన్ అంటే ఏం ప్రింట్ అవుతాయి మనకి? టోటల్ అన్ని ఎలిమెంట్స్ కూడా ప్రింట్ అవుతాయి. కంబైన్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. నెంబర్ 2 అంటే ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే టు ప్రింట్ కామన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏంటి? డిఫరెన్స్. డిఫరెన్స్కి మైనస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ప్రజెంట్ ఇన్ ఫస్ట్ సెట్ ఎలిమెంట్స్ నాట్ సెకండ్ సెట్. ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో ఉంటే అవి ప్రింట్ అవ్వవు. నెక్స్ట్ ఏంటి? సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే టోటల్ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి ఎక్సెప్ట్ కామన్ ఎలిమెంట్స్ తప్ప మిగతా అన్నీ కూడా మనకి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ సెట్ మెథడ్స్. సెట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాము. సెట్ అనేది మనం మ్యూటబుల్ అని చెప్పుకున్నాము. మ్యూటబుల్ అంటే ఏంటి? సెట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో సెట్లోని ఎలిమెంట్స్ని ఏ విధంగా యాడ్ చేయొచ్చో చూద్దాము. సెట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి టూ మెథడ్స్ ఉంటాయి. ఒకటి యాడ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. రెండు అప్డేట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ టూ మెథడ్స్ని యూజ్ చేసి సెట్లో ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. నేను ఒక సెట్ని తీసుకుంటున్నాను. ఈ సెట్లోని 10 20 30 40 50 ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసాం. 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసాక నేను 99 అనే ఎలిమెంట్ని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. వీ కెన్ యూజ్ యాడ్ ఫంక్షన్. యాడ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు యాడ్ సింగిల్ ఎలిమెంట్. సింగిల్ ఎలిమెంట్ని యాడ్ చేయడం కోసం యూజ్ అవుతుంది. నేను ఎస్ డాట్ యాడ్ 99 అన్నాను. మరి అది ఎక్కడ ఏ పొజిషన్లో యాడ్ అవుతుంది అంటే ర్యాండమ్గా ఏ పొజిషన్లో అయినా సరే యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే సెట్ అనేది అన్ ఆర్డర్. ఇది లాస్ట్లో యాడ్ అయింది అనేసరికి మనం ప్రింట్ అయ్యేసరికి దాని ఆర్డర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి అది ఏ పొజిషన్లో అయినా సరే మనకి యాడ్ అవ్వచ్చు. సో 99 మనం సెట్లో సింగిల్ ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే యాడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే ఇంకొక ఫంక్షన్ ఉంది, అదే అప్డేట్. అప్డేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే టు యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి అంటే అప్డేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ అప్డేట్. ఎస్ డాట్ అప్డేట్ 99ని 100ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. 99ని 100ని యాడ్ చేయాలి అనుకుంటే మనకి అవి సెట్లో యాడ్ అవుతాయి. సో ఎక్కడ యాడ్ అవుతాయి అంటే ర్యాండమ్గా ఏదో ఒక పొజిషన్లో యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. చూడండి, మనకి 99 100 రెండు ఎలిమెంట్స్ కూడా యాడ్ అయినాయి.
బట్ అవి ఏ పొజిషన్లో యాడ్ అవుతాయి అనేది అయితే మనం చెప్పలేము. అలాగే సెట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి టూ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. ఒకటి యాడ్, రెండు అప్డేట్. యాడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? టు యాడ్ సింగిల్ ఎలిమెంట్. అలాగే అప్డేట్ అంటే టు యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. బట్ పొజిషన్ అనేది మనకు తెలియదు, ఎక్కడైనా సరే యాడ్ అవ్వచ్చు. అలాగే సెట్లో రిమూవ్ చేయడానికి, రిమూవింగ్ ఎలిమెంట్స్, రిమూవ్ చేయడానికి కూడా మనకి ఒక త్రీ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే రిమూవ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సెట్ని తీసుకుంటున్నాను. ఈ సెట్లో 10, 20, 30, 40, 50 ఈ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మనకి ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? రిమూవ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ రిమూవ్ ఫంక్షన్ను బై వాల్యూని యూజ్ చేసి రిమూవ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్ 20 అన్నాను నేను. రిమూవ్ ఆఫ్ 20 ప్రింట్ ఎస్ అన్నాను. ఏమవుతుంది మనకి? 20 అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి మిగతా సెట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇది రిమూవ్ ఫంక్షన్ గురించి. బట్ ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, డిస్కార్డ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇది కూడా బై వాల్యూని యూజ్ చేసే మనకి రిమూవ్ అవుతుంది. సో ఇది కూడా ఒకసారి చూసి రెండిట్లకి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఇది కూడా 20 అని ఇచ్చాను. ప్రింట్ ఎస్. ఇక్కడ కూడా మనకి 20 అనేది రిమూవ్ అయిపోయి మిగతా ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే రిమూవ్ అనేది బై వాల్యూని యూజ్ చేసుకుని రిమూవ్ చేస్తుంది. డిస్కార్డ్ కూడా బై వాల్యూని యూజ్ చేసుకునే రిమూవ్ చేస్తుంది. మరి రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి అంటే, రిమూవ్లో ఎలిమెంట్ ఉంటే రిమూవ్లో ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ని రిమూవ్ చేసింది ఇంతకుముందు 20ని. నేను 99 లేని ఎలిమెంట్ ఇచ్చాను రిమూవ్లో. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. లేని ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఇది ఒక ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. కీ ఎర్రర్ అనేది అయితే మనకి త్రో చేస్తుంది. ఆ ఎలిమెంట్ లేదు అని ఎర్రర్ని త్రో చేస్తుంది. అదే డిస్కార్డ్ తీసుకున్నాము అనుకోండి. డిస్కార్డ్లో కూడా 99 ఇచ్చాను. నో ఎర్రర్, ఏ ఎర్రర్ లేదు, కానీ రిమూవ్ కూడా అవ్వలేదు. అంటే రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే రిమూవ్కి డిస్కార్డ్కి, రిమూవ్ ఎలిమెంట్ ఉంటే రిమూవ్ చేస్తుంది, లేకపోతే ఇట్ త్రోస్ కీ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. డిస్కార్డ్ అనేది ఎలిమెంట్ ఉంటే రిమూవ్ చేస్తుంది, ఎలిమెంట్ లేకపోయినా ఇట్ డస్ నాట్ త్రో ఎనీ ఎర్రర్, ఏ ఎర్రర్ది కూడా మనకి త్రో చెయ్యదు. అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంటుందండి మనకి రిమూవ్ చేయడానికి. పాప్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. పాప్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. నేను ఒక సెట్ని క్రియేట్ చేస్తున్నాను. దీనిలో 10, 20, 30, 40, 50 ఉన్నాయి. మనం పాప్ని యూజ్ చేసాము అనుకోండి. పాప్లో నో పారామీటర్స్, ఏ పారామీటర్స్ కూడా మనకి తీసుకోదు. ప్రింట్ ఎస్ అన్నాను. బట్ ఏదో ఒక ఎలిమెంట్ ర్యాండమ్గా రిమూవ్ అయిపోతుంది. ఏ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది అని అయితే మనకైతే చెప్పలేము. ఏదో ఒక ఎలిమెంట్ ర్యాండమ్గా మనకి రిమూవ్ అయితే వస్తుంది. ఇది పాప్ గురించి. అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంటుంది మనకి రిమూవ్ చేయడానికి. క్లియర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. టోటల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి సెట్లోని. చూడండి, ఎంటీ సెట్ అనేది ప్రింట్ అయింది మనకి. ఇలా మనకి రిమూవ్ చేయడానికి ఒక 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? రిమూవ్, డిస్కార్డు, పాప్, క్లియర్. రిమూవ్ అంటే ఎలిమెంట్ ఉంటే రిమూవ్ చేస్తుంది, లేకపోతే ఇట్ త్రోస్ కీ ఎర్రర్. డిస్కార్డ్ ఏంటి? ఎలిమెంట్ ఉంటే రిమూవ్ చేస్తుంది, ఎలిమెంట్ లేకపోతే ఇట్ డస్ నాట్ త్రో ఎనీ ఎర్రర్, ఏ ఎర్రర్ని త్రో చేయదు. పాప్ అంటే ఏదో ఒక ఎలిమెంట్ ర్యాండమ్గా ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. క్లియర్ అంటే రిమూవ్ ఆల్ సెట్ ఎలిమెంట్స్, టోటల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. ఇది సెట్లో రిమూవ్ గురించి. యాడ్ చేయాలంటే టూ ఫంక్షన్స్, యాడ్, అప్డేటు. అలాగే రిమూవ్ చేయాలంటే త్రీ ఫంక్షన్స్, రిమూవ్, డిస్కార్డ్, పాప్. నెక్స్ట్ మనకి కాపీ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. కాపీ అనే ఫంక్షన్ ఉంటుంది. కాపీ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇంకొక సెట్లోకి మనం కాపీ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్లో 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకేనా? నేను ఈ ఎలిమెంట్స్ని వేరే సెట్లో S2 అనే సెట్లోకి కాపీ చేయాలి అనుకుంటున్నాను. S1 డాట్ కాపీ. ఇప్పుడు నేను S2ని ప్రింట్ చేస్తాను. యాక్చువల్లీ మనం S2లో ఏ ఎలిమెంట్స్ తీసుకోలేదు, కానీ S1లో ఉన్నవి S2లోకి మాత్రం కాపీ చేసాం కాబట్టి S2ని ప్రింట్ చేస్తే ఆ ఎలిమెంట్స్ అనేవి అయితే మనకి ప్రింట్ అవుతాయి.
అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంటుందండి. ఆ ఫంక్షన్‌ని మనం ఈజ్ డిస్జాయింట్ ఫంక్షన్ ఉంటుంది. ఈజ్ డిస్జాయింట్. ఈ ఈజ్ డిస్జాయింట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి ఏదైనా ఒక 2 సెట్స్ ఉన్నాయనుకోండి. S1 అనే ఒక సెట్‌లోని 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. S2 అనే సెట్‌లోని 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది చెక్ చేస్తుంది. ఈ 2 సెట్స్‌లోని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేవో చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ S1 డాట్ ఈజ్ డిస్జాయింట్ ఆఫ్ S2. మనకేమవుతుంది? ఈ రెండిట్లోని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, మనకి ఫాల్స్ అనే రిజల్ట్ వస్తుంది. కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ట్రూ అనే రిజల్ట్ వస్తుంది. చూడండి, నేను సెకండ్ సెట్‌లోని 3ని కూడా ఇచ్చాను. ఇప్పుడేంటి, కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఏ రిజల్ట్ ఇస్తుంది? ఇట్ త్రో ఫాల్స్ రిజల్ట్ అనేది అయితే మనకి ఇస్తుంది. ఇలా మనం ఈజ్ డిస్జాయింట్ అనే ఫంక్షన్ దీనికి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఇంకొక ఫంక్షన్ ఉంటుంది. ఈజ్ సబ్సెట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈజ్ సబ్సెట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ సెట్‌లోని 1, 2, 3 అనేది ఉంది. సెకండ్ సెట్‌లోని 1, 2, 3, 4, 5, 6 అని ఉంది. నేనేమంటున్నానంటే S1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S2 అంటున్నాను. అంటే S1 అనేది S2కి సబ్సెట్ అంటున్నాను నేను. అది ట్రూ కాబట్టి, ఎందుకంటే S2లో సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌లో S1లో చిన్న ఒక సబ్సెట్ కాబట్టి అది ట్రూ కాబట్టి మనకి ట్రూ అనే రిజల్ట్ అనేది అయితే ఇస్తుంది. అలాగే ఇంకొకటి ఉంటుంది మనకి, సూపర్ సెట్ అనేది ఒకటి ఉంటుంది. ఈజ్ సూపర్ సెట్ అనేది. నేను ఇప్పుడేమంటున్నానంటే S2 అనేది S1కి సూపర్ సెట్ అంటున్నాను. అంతే కదా! అది కరెక్టే మరి. సో, అది కరెక్ట్ అయితే ట్రూ రిజల్ట్ ఇస్తుంది. అదర్‌వైజ్ ఫాల్స్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇదండి సెట్‌లో టోటల్ ఆపరేషన్స్ అండ్ మెథడ్స్. సెట్ అంటే ఏంటంటే డెఫినిషను, సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. సెట్ ఈజ్ క్రియేటెడ్ బై కర్లీ బ్రాకెట్. సెట్ ఎలిమెంట్స్ ఆర్ separated by comma operator. Sets are mutable. Sets are unordered data structures. Sets does not support duplicate values. సెట్స్లో మనం కొన్ని ఆపరేషన్స్ చెప్పుకున్నాం. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్. అలాగే సెట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి యాడ్ అనే మెథడ్, అప్డేట్ అనే మెథడ్ ఉంటుంది. ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ అనే మెథడ్, డిస్కార్డ్ అనే మెథడ్, పాప్ అనే మెథడ్ ఉంటుంది. టోటల్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి క్లియర్, కాపీ చేయడానికి కాపీ అనే ఫంక్షన్ ఉంటుంది. అలాగే టూ సెట్ ఎలిమెంట్స్లోని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఈజ్ డిస్జాయింట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. అలాగే ఒక సెట్ ఇంకొక సెట్కి సూపర్ సెట్ ఆ సబ్సెట్ అని చెక్ చేయడానికి ఈ సూపర్ సెట్ ఈ సబ్సెట్ అనే మెథడ్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో సెట్స్లోనే ఫ్రోజన్ సెట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఫ్రోజన్ సెట్ గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.